హాయ్ అండి, నేను మీ అపర్ణ. ఈరోజు నేను దోశ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేసి పెట్టాను. బ్రౌన్ రైస్తో చేస్తున్నాను. బ్రౌన్ రైస్, మినపప్పు, మిల్లెట్స్తో చేస్తున్నానండి. మొత్తం మిల్లెట్స్ అవన్నీ వేసాను. నేను నెక్స్ట్ వీడియోలో నేను మిల్లెట్స్ ఏమేమి మిల్లెట్స్ వేసానో అవన్నీ చెప్తాను. నేను ఇప్పుడైతే మినపప్పు, బ్రౌన్ రైస్ వేసాను. కావాలంటే మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఒక్క గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల మినపప్పు. నేను మిల్లెట్స్ ఇది నేను ఏంటంటే గట్కా రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఆ గట్కా వేసాను. నేను అది చూపిస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో నేను దోశకి నానబెడతాను కదా, పప్పు, బియ్యము, మిల్లెట్స్ గట్కా, అది నేను వీడియో తీసి పెడతాను. ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేసి పెట్టానండి. ఇది మొత్తము దానికి చట్నీ రెడీ చేస్తున్నాను, పల్లి చట్నీ. పల్లీలు వేయించాను. మిర్చి, ఎల్లిపాయ పొట్టు తీయకండి, పొట్టించదు. ఇది వేగిన తర్వాత జీరా. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి కొంచెం వేయండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం పచ్చి కొబ్బరి, కొన్ని పుట్నాలు, కొంచెం చింతపండు. సో కొందరికి పుట్నాలు ఇష్టం ఉండవండి, కొన్ని బాగంటే బాగా, కొన్ని మన టీ స్పూన్, టేస్ట్ బాగుంటుంది. నేను వేసాను చూడండి. చింతపండు కొన్ని మన టీ స్పూన్. చింతపండు కొంచెమే వేసుకోండి, ఒక్క 2 రెమ్మలు అంతే. ఇంత చిన్నగా వేయండి అంతే, ఎక్కువ వేయకండి, బాగా పుల్లగా వస్తుంది. 1 టీ స్పూన్ మందము పుట్నాలు అంతే. కొంచెం జీరా, మిర్చి. మిక్సీ పడుతున్నాను. మీకు ఉప్పు మీకు తగినంత వేసుకోండి. అంటే కొందరు కొంచెం చప్ప తింటారు, కొంచెం ఎక్కువ తింటారు. అంటే మాకు సరిపోయేటంత నేను వేసాను, మీకు సరిపోయేటంత మీరు వేసేసుకోండి. మిక్సీ పట్టుకొస్తాను. ఆయిల్ ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. 1 టీ స్పూన్ అంటే చట్నీకి సరిపోయేటంత. ఇంకా నూనె హీట్ కాలేదు. మిల్లెట్స్ దోశ చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. హెల్తీ కూడాను. అంటే కొందరు పిల్లలు ఆ మిల్లెట్స్ డైరెక్ట్ లడ్డులాగా చేసినా ఎలా చేసినా తినరు కదా కొందరు పిల్లలు. మీరు దోశ అలా వేసేసి పెడితే హెల్దీ మన టేస్ట్ ఉంటుంది కూడాను, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.
అయిపోయిందండి, పల్లి చట్నీ అయిపోయింది. దోశ వేస్తున్నానండి. ఇది నాన్ స్టిక్ కాదు తావా, ఐరన్ అంటాం కదా అది. నాన్ స్టిక్ ఎందుకండి, హెల్త్ పాడవుతుంది. ఫస్ట్ దోశ తీసానండి, ఇది మిస్ అయింది, అంటే తీయలేదు వీడియో. నెక్స్ట్ దోశ వేసాను. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇది కొంచెం కాలాలి, నాన్ స్టిక్ లెక్క తొందరగా వెళ్ళది. ఇది కొంచెం టైం పడుతుంది దీనికి. ఐరన్ దానికి కూడా మంచిగా వస్తాయండి, రావు అని అనుకోకండి, మంచిగా వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. నాన్ స్టిక్ దానికన్నా ఐరన్దే మనకి హెల్దీ, మళ్ళీ టేస్ట్ కూడా మంచిగా వస్తుంది దీనికి, ఈ తావకి. అది చప్పగా వస్తుంది దాని మీద పోస్తే, ఐరన్దే బెటర్. అయిపోయిందండి. ఆపేసాను. రెడీ అండి, పల్లి చట్నీ, మిల్లెట్స్ దోశ. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది.